నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనం సాధ్యమైనంత వరకు మనకి రోజు ఉండేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చి ఉండాలి. అంటే సిచ్యువేషన్స్ రేపన్న రోజు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అంటే ఈ రోజు ఒకరు సహాయపడుతున్నారు కదా అని చెప్పి ఆ పనే రాకుండా ఉంటే కూడా కష్టమే. అందుకేంటి అంటే ప్రతి మనిషికి ప్రతి పని వచ్చి ఉండాలి. అది చిన్నదైనా పెద్దదైనా అవసరం తగ్గట్టుగా అలా నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. అవసరానికి అది 100% ఉపయోగపడుతుంది. అలాగే వంటల విషయంలో అంటే కొందరు ఏంటంటే నాకు వంట చేసే అవసరం ఏముంటుంది, ఎప్పటికైనా కూడా కుక్స్ ఉంటారు, లేకపోతే వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, అమ్మ చేసి పెడుతున్నారు, లేకపోతే అత్తగారు చేసి పెడతారు, ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళు చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు వెతుక్కుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా ముందే ప్రిపేర్ అయిపోతే బాగుంటుంది కదా. మన అమృతం కార్యక్రమం చూస్తూ ఉంటే బోల్డ్ రకాల హెల్దీ వంటలు కూడా నేర్చుకుంటూ ఉండొచ్చు. మరి అందులో భాగంగా ఈ రోజు మొదటి హెల్దీ వంట ఏంటో తెలుసా? కంది కట్టు. అంటే కందిపప్పుతో ఒక కట్టులాగా తయారు చేయబోతున్నాము. తెలుసుకుందాం అది ఎలా ఉంటుంది ఏంటి అని. ముందుగా కంది కట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కంది కట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. కందికట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే కందిపప్పు అంటే మంచి ప్రోటీన్ అండి. మంచి ప్రోటీన్, మంచి ఫైబర్, చక్కటి ఫోలిక్ యాసిడ్, తర్వాత విటమిన్ బి కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు బీపీని కంట్రోల్ చేయడానికి కందిపప్పు చాలా బాగా సహాయపడుతుంది. అలాగే గట్ హెల్త్కి, గట్ ఆరోగ్యానికి, అంటే డైజెస్టివ్ సిస్టమ్కి గట్ అనేది రెండు ఫ్రెండ్స్ కదా. సో డైజెస్టివ్ సిస్టమ్ బాగుంది అంటే గట్ ఆటోమేటిక్గా బాగున్నట్టు, ఎందుకంటే అదంతా కూడా అక్కడే అవుతూ ఉంటుంది. సో గట్ ఆరోగ్యానికి మాత్రం చాలా చాలా మంచి మేలు చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది బోన్స్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. అందుకే పిల్లలకు చప్పటి పప్పు పెట్టండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చాలా బలం అనమాట, మంచి ఎనర్జీ, మంచి బలము, ఎముకలు దృఢంగా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొంతమందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది, సో అనెమిక్గా ఉన్న వాళ్ళకు కూడా కందిపప్పు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అందరికీ మంచిదండి, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి మంచిది. అయితే మరి అటువంటి కందిపప్పుతో మనం ఈరోజు కంది కట్టు తయారు చేసుకోబోతున్నాం. కంది కట్టు అంటే ఏం లేదండి, అంటే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఫస్ట్ ఇలా ఒక చిన్న ఆవిరి పాత్ర తీసుకోవాలి. ఓకేనా? ఈ ఆవిరి పాత్రలో ఏంటి అంటే ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకుందాం. ఓకేనా? ఇలా 1 కప్పు కందిపప్పు తీసుకుందాము. తర్వాత ఇందులో అల్లం ముక్కలు వేద్దాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు వేసుకుందాం. అంటే ముందు ఒక ఉడికించే ప్రాసెస్ చేస్తున్నాం మనం. దీనికి తగ్గట్టుగా కాస్త నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకున్నాక స్టవ్ వెలిగించేస్తాం. ఇలా చక్కగా మనం కందిపప్పు, అల్లము, ఎండుమిరపకాయలు, కాస్త పసుపు వేసేసాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తాను. మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది. అంటే బాగా మెత్తగా అవనక్కర్లేదు, ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. దాని తర్వాత ఏం ప్రాసెస్ చేయాలో అనేది కూడా చెప్తాను. అయితే మనం ఇంతకుముందు కందిపప్పు గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే పిల్లలకు ఖచ్చితంగా మనము 100% పసిపిల్లల నుంచి కూడా మనం పెట్టేది ఏంటి అంటే పప్పు. అంటే ఎవరైనా కూడా, అంటే వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా సరే పప్పు అనేది కంపల్సరీ పెట్టాలి వాళ్ళకి. ఎందుకంటే మంచి ప్రోటీన్ సోర్స్ కాబట్టి, ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్ళకు మరీను. అలాగే సో ఇంతకుముందు చెప్పినట్టుగా కందిపప్పు ఓవరాల్గా మనకు ఎనర్జీని ఇవ్వడానికి, తర్వాత బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది తెలుసా. ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అంటే కొందరు ఏంటి అంటే కందిపప్పు తినడం వల్ల లావైపోతారు అలా అనుకుంటారు, కానీ ఏం లేదండి. పప్పులు తినడం వల్ల ప్రోటీన్ వస్తుందంటే, ప్రోటీన్ తినడం వల్ల మనకు చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు. ఫైబర్ ఎక్కువ తిన్నా, ప్రోటీన్ ఎక్కువగా తిన్నా కూడా ఏంటంటే మనకి ఎక్కువసేపటి వరకు ఆకలి అవ్వదు. అందుకే ఏంటి అంటే మనకు హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమీ కాదు, చక్కగా హ్యాపీగా కందిపప్పు హ్యాపీగా తినొచ్చు. అండ్ ఇదేంటి అంటే ఒక చక్కటి రసం లాగా ఉంటుందన్నమాట. కందికట్టు అనేది ఒక చక్కటి రసం అన్నమాట, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. సో ఇది ఒక 2 విజిల్స్ రావాలండి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము దీన్ని చక్కగా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. సో
సో చూసారు కదా చక్కగా ఒక 3 విజిల్స్ వచ్చేసింది అండ్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. మనకి ప్రెషర్ కూడా వచ్చేసింది కాబట్టి చూద్దాం. ఓకే, ఇలా చక్కగా ఉడికింది, 80% వరకు ఉడికింది, సరిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చేద్దాం. ఓకేనా? అంటే ఇప్పుడు కంది కట్టుకు సంబంధించి మనము ఉడికి చేసుకున్నాం. దీన్ని మనము చక్కగా రుబ్బేసుకుంటే ఏంటి అంటే మనకి చక్కగా ఒక సూప్ లాగా నున్నగా వస్తుందన్నమాట, ఇలా డైరెక్ట్గా చేసే కన్నా కూడా. ఓకే, ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా ఇలా చక్కగా నున్నగా రుబ్బేసుకొని రెడీగా పెట్టేశాను. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అంటే కందిపప్పు ఉడికిన తర్వాత వచ్చేటువంటి స్మెల్ చాలా చాలా బాగుంటుంది. చిన్న పసిపిల్లలే గుర్తొస్తారు ఫస్ట్ నాకైతే. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా ఇందులో కాస్త నూనె, అంటే ఇక మెయిన్ మన పోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక అందులో పోపులో ఏమేమి వేస్తున్నాము అనేది ఒకసారి జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇది మనం నెయ్యి పోపు కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే నెయ్యి నూనె కలిపి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా పప్పులు తర్వాత ఇట్లాంటి కట్టులు ఇవన్నీ ఏంటి అంటే నెయ్యి పోపు పెట్టడం వల్ల దానికి చాలా ఎక్స్ట్రా రుచి వస్తుంది అనమాట. అది నూనె కాస్త వేడైన తర్వాత ఇక మనం పోపులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా కాస్త ఆవాలు, ఆవాల తర్వాత కాస్త జీలకర్ర, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది లైట్గా మనకి అంటే ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత పోపులో నెక్స్ట్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా ఆవాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులో మనం కాస్త ఇంగువ కూడా వేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు, అలాగే కరివేపాకు. మనం ఉల్లిపాయ ముక్కలు మన అమృతం కార్యక్రమంలో వేసుకోం కాబట్టి మనం ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లి కాడలు వేస్తున్నాం. ఓకే, ఉల్లి కాడలు కూడా ఒక కప్పు నిండా వేసేసాను. ఉల్లికాడలు మనకు కాస్త వేగిన తర్వాత మనం ముందుగా చక్కగా రుబ్బుకున్నటువంటి కందిపప్పు, ఎండుమిరపకాయలు అలాగే అల్లం మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని కావాల్సినంత నీళ్లు యాడ్ చేసేసుకుందాం. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం దగ్గర పడుతుంది, ఎందుకంటే కందిపప్పుకు ఉన్నటువంటి స్వభావమే అలాంటిది, చాలా దగ్గర పడిపోతుంది. అందుకు మనం కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నా కూడా అది కొంచెం మనకు మరుగు వచ్చిన తర్వాత దగ్గర పడిపోతుంది. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు అసలు మనం ఉప్పు వేయలేదు. ఉప్పు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు చక్కగా మరిగిచ్చేసుకుందాం. ఎందుకంటే కంది కట్టులో ముఖ్యమైనది ఏంటి అంటే పోపు రెడీ చేసేసుకున్నాం. ఆ తర్వాత బాగా మరగాలి, ఉడకాలి, అప్పుడే అసలు సిసల్ టేస్ట్ అనమాట. సో చివరిలో ఒక చిన్న మ్యాజిక్ కూడా వేయబోతున్నాను మీ అందరి కోసం. ఈ చిట్కా, ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసము, అందులో కాస్త కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయాలి. వీలైతే కాస్త తేనె కూడా వేసుకోవచ్చు. అది పడుకునే ముందు ఒక స్పూన్ తీసుకున్నట్టయితే దగ్గనేది చాలా త్వరగా తగ్గుతుంది, అలాగే మళ్ళీ త్వరగా రిపీట్ కాకుండా కూడా ఉంటుంది. మరి ఈ చిట్కా నాకు తెలిసి చాలా మందికి అవసరమే ఉండొచ్చు, తప్పకుండా ప్రయత్నించండి. మనము కందిపప్పు, తర్వాత ఎండుమిరపకాయలు, అల్లము ఇవన్నీ రుబ్బుకున్నటువంటి మిశ్రమం వేసేసాము. పోపులో చక్కగా మరుగు కూడా వచ్చేసిందండి, చూసారా? ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది మనకు వండినప్పటికీ మనము టేబుల్ మీద సర్వ్ చేసుకొని 1 గంట తర్వాత తిన్నాం అనుకోండి, ఆ టైం వరకు కొంచెం దగ్గర పడిపోతుంది. ఓకే, సో ఇంత నీళ్ళగా డెఫినెట్గా ఉండదు, కొంచెం మనకు దగ్గరగా అవుతుంది. కాబట్టి దాని ప్రకారంగా మీరు కన్సిస్టెన్సీని తయారు చేసుకోవాలన్నమాట.
అంటే మనకు బాగా జారుగా ఉండాలా, కొంచెం పప్పు కన్సిస్టెన్సీలో ఉండాలా అండ్ దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా వేడి వేడి కందికట్టును ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇక్కడ మీరు సాధారణంగా చేసుకునే దానికన్నా కూడా ఇందులో డిఫరెంట్గా ఏం చేసాము అంటే ఉల్లి కాడల్ని వేసాం, తర్వాత కందిపప్పుని ఉడికించుకున్నాము ఎండుమిరపకాయల మిశ్రమంతో పాటు. అదనమాట మనం చేసిన డిఫరెన్స్. అయితే ఇంతకుముందు నేను చెప్పాను లాస్ట్లో ఒక మ్యాజిక్ చేస్తాను అని చెప్పి. ఏం లేదండి, ఆ మ్యాజికల్ ఎలిమెంట్ ఏంటి అంటే నిమ్మరసం. నిమ్మరసం చక్కగా ఇలా పై నుంచి వేసామంటే అది దీని మెయిన్ టేస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే అక్కడే అనమాట. ఇలా చక్కగా నిమ్మకాయ కూడా పిండేసుకున్నాం కాబట్టి వేడివేడిగా అందరికీ ఇష్టమైనటువంటి కందికట్టు రెడీ అయిపోయిందండి. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కందికట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. కందికట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఆవిరి పాత్రలో కందిపప్పు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కాస్త పసుపు, దానికి కావాల్సినంత నీళ్లు పోసి బాగా కలిపి స్టవ్ వెలిగించి ఆవిరి మీద ఉడికించుకొని ఆ ఉడికిన కందిపప్పును ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లికాడలు వేసి వేయించుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకున్న కందిపప్పు మిశ్రమాన్ని కూడా వేసి కాస్త నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి మరిగించుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే కందికట్టు రెడీ. చూసారు కదా, కందికట్టు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నిమ్మకాయ రుచి ఫస్ట్ తెలుస్తుంది, అంతే కదండి. మనం ఏది వేసినా ఎంత వేసినా పైనుంచి నిమ్మకాయ రసం పిండామా అంతే. ఆహా, పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మ కమ్మగా కందికట్టు అయితే అదిరిపోయిందండి. ఇక నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే నెక్స్ట్ వంట బ్రౌన్ రైస్ కట్లెట్. మామూలుగా కట్లెట్స్ అంటే బంగాళదుంపలు ఇవి అవి అన్నీ ఉంటాయి, ఇందులో కూడా బంగాళదుంప ఉంటుంది. కాకపోతే బ్రౌన్ రైస్తో ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. బ్రౌన్ రైస్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రౌన్ రైస్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బంగాళదుంప 2, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. బ్రౌన్ రైస్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బ్రౌన్ రైస్లో బేసిక్గా మనకి ఏంటి అంటే క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ముందుగా ఆప్ట్ చేసేది ఏంటి అంటే బ్రౌన్ రైస్. అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, జిఐ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అందుకేంటి అంటే షుగర్తో ఉన్న వాళ్ళకైనా, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకైనా, ఎనర్జెటిక్గా ఉండాలనుకున్న వాళ్ళకైనా కూడా బ్రౌన్ రైస్ అనేది ఫస్ట్ ఆప్షన్గా తీసుకుంటారనమాట. ఆ తర్వాత బ్రౌన్ రైస్లో మనకు మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది తెలుసా. అందుకే బ్రౌన్ రైస్ తిన్నప్పుడు బాగా అంటే చక్కగా హాయిగా నిద్ర పడుతుంది అని చెప్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, హార్ట్కి చాలా చాలా మంచిది. మనము ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా చాలా అంటే మంచి ఎనర్జీని మనకు అందిస్తుంది. అలా మనకి బ్రౌన్ రైస్తో బోల్డ్ అని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి బ్రౌన్ రైస్తో ఇలా కట్లెట్ కూడా మీరు నేర్చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇలా నేను బ్రౌన్ రైస్ని ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఓకే, ఈ ఉడికించుకున్నటువంటి బ్రౌన్ రైస్ ఏదైతే ఉందో దీన్ని చక్కగా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రౌన్ రైస్ని అచ్చంగా రైస్ తీసుకొని దాన్ని పొడిగా తయారు చేసుకొని నీళ్లల్లో వేసి ఉడికించి దాంతో కట్లెట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇది మనకు అలవాటు, బేసిక్గా ఇలా చేయడం మనకు అలవాటు. బ్రౌన్ రైస్ని ఉడికించుకొని అన్నం ఎలాగైతే ఉడికించుకుంటామో అలా బ్రౌన్ రైస్ని కూడా మెత్తగా ఉడికించుకున్నాం అనుకోండి, సో మళ్ళీ మెదుపుకునే అవసరం కూడా ఉండదు. కానీ బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం మనకు టైం టేకింగ్ ప్రాసెస్, అది ఎక్కువగా ఉడకాలి, అది ఎక్కువగా ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి సో దీన్ని మనం చక్కగా మెత్తగా మెదుపుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను ముందుగా బాగా నీట్గా గట్టిగా మెదుపుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుంటాను. దాని తర్వాత ఇందులో ఏమేమి వేస్తానో చెప్తాను. ముందుగా మెదుపుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా సాఫ్ట్గా మెదుపుకొని తీసుకొచ్చేసాను.
ఇప్పుడు దీన్ని మనము ఈ మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా అంటే పసిపిల్లల అన్నం ఉంటుంది కదా, అలా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినవన్నీ కూడా వేసేసుకోవాలి. ఓకే, అంతకన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఇందులో ఏమేమి వేసుకోవాలి, ఒక పోపు వేసుకోవాలి. దానికోసం ముందుగా పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించేస్తున్నాను. ముందుగా పోపు బాండి పెట్టేసుకున్నాం కదా, అందులో కాస్త నూనె వేసేసుకుందాం. నూనె ఆల్రెడీ రెడీగా వేడిగా ఉంది కాబట్టి అందులో కాస్త జీలకర్ర, అంటే ఇది పచ్చిగా వేసే కన్నా ఇలా మనం చక్కగా వేయించుకొని వేసుకుంటే బాగుంటుందని. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇందులో కరివేపాకు, ఇది వేసేసుకొని ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మనం ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా మనము బ్రౌన్ రైస్లో కూడా వేసేసుకోవచ్చు. ఇలా తయారైనటువంటి పోపు ఏదైతే ఉందో దాన్ని మనము ఈ బ్రౌన్ రైస్లోకి వేసేసుకుందాం. ఇది ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఏమేం వేస్తున్నాము అంటే ముందుగా కాస్త క్యారెట్ తురుము, కొంచెం హెల్దీగా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి సో క్యారెట్ తురుము, ఆ తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత మెయిన్ మన తిక్కీలు కట్లెట్లు ఏవైనా కూడా మనకు బైండింగ్ కోసం 100% బంగాళదుంపలు వేస్తాం కాబట్టి ఇందులో కూడా చక్కగా ఉడకబెట్టిన బంగాళదుంపలు, ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు. సో ఇక్కడ మనం ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు వేసేసుకుందాము. ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా మిరియాల పొడి, మీకు ఘాటుగా కావాలా ఎలా కావాలి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో. అంటే మనకు ఒక ఉండలాగా రావాలి, మామూలుగా చపాతీ ముద్దలు ఉంటాయి కదా, సో ఆ రకంగా వస్తే సరిపోతుంది. ఇలా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్ తీసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో బ్రెడ్ పౌడర్, బ్రెడ్ క్రమ్స్ అని కూడా అంటారు, ఇది మనకు బయట ఈజీగా దొరుకుతుంది. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఈ రెండింటిని మిక్స్ చేసేద్దాం. ఇలా సింపుల్గా మనం మిక్స్ చేసేస్తే ఏంటంటే మనకు ఈ తిక్కీలు దీని మీద అద్దుకున్నప్పుడు చక్కగా చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ క్రమ్స్ రెండు కలిపి వస్తాయి. దీన్ని ఇలా చక్కగా రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చేతికి కాస్త నూనె రాసుకుందాం. అంతకన్నా ముందు స్టవ్ కూడా వెలిగించేసుకుందాం, మన తవ్వ కూడా వేడవుతూ ఉంటుంది. తవ్వాని సిమ్లో పెట్టేసి దీంట్లో ఒక 3 నుంచి 4 వరకు స్పూన్ల వరకు నూనె. ఆ నూనె కాస్త వేడయ్యేలోపు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా చేతికి కాస్త నూనె రాసుకుని మనం తయారు చేసుకున్నటువంటి ఈ బ్రౌన్ రైస్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా గుండ్రంగా తీసుకొని కట్లెట్స్ షేప్లో చేసుకొని ఇలా మన బ్రెడ్ క్రమ్స్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ మిశ్రమంలో దాన్ని అటు ఇటు చక్కగా డిప్ చేసుకోవాలి, బాగా అద్దేసుకోవాలన్నమాట. ఓకే, సో నేను మీకు ఇంకోటి చూపిస్తున్నాను ఎలా చేయాలో. సిమిలర్గా మీరు అన్నీ కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలా ఎంత హెల్దీ అంటే మన ఇంట్లో ఎప్పుడైనా బ్రౌన్ రైస్ మిగిలిపోయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా మీరు ఇది తయారు చేసుకోవచ్చు. చక్కగా దాన్ని ఒక్కసారి ఉడికిచ్చేసుకున్నామంటే, ఒకవేళ మెత్తగా ఉంటే పర్వాలేదు, హ్యాపీగా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. లేదు అంటే దాన్ని మెత్తగా ఉడికిచ్చేసుకుని చక్కగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఆయిల్ కూడా వేడెక్కినట్టే అండి. మనము ఇలా బ్రెడ్ క్రమ్స్లో అద్దుకున్నటువంటి ఈ బ్రౌన్ రైస్ మిశ్రమాన్ని
చక్కగా నూనెలో వేసేసుకోవచ్చు. సో మొత్తం 3 కట్లెట్స్ నేను తయారు చేయబోతున్నాను. ముచ్చటగా 3 అన్నట్టుగా. ఇది కూడా ఒక్కసారి చూసేయండి. ఇది బాగుంటుందండి, చక్కగా సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి బాగుంటుంది. చాలా హెల్దీ కూడా కాబట్టి మీరు ఎక్కడ ఒక గిల్ట్ లేకుండా తినచ్చు అని చెప్పచ్చు అనమాట. మనం అమ్మో ఏదో తినేస్తున్నాను డీప్ ఫ్రై, అమ్మో నూనె తినేస్తున్నాను అది అని కాకుండా చక్కగా ఇది మనం షాలో ఫ్రైగా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ నూనె కూడా పట్టదు. సో హ్యాపీగా టెన్షన్ లేకుండా తినచ్చు అనమాట. సో ఈ విధంగా మనం 2 వైపులా, అంటే ఒకవైపు మెల్లగా వేగుతోంది కాబట్టి మరోవైపు కూడా మనం కాల్చుకుందాం. అంటే చాలా స్లోగా చేసుకోవాలన్నమాట ఈ పని. ఓకే, సో ఇది అవ్వడానికి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. ఇంట్లో మనం టొమాటో ప్యూరీ తయారు చేసుకునేటప్పుడు రంగు అంత గొప్పగా రాదు, కానీ బయట మాత్రం చాలా ఎర్రగా బాగొస్తుంది. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ వాడుతూ ఉంటారు కాబట్టి. ఇంట్లో చేసే టొమాటో ప్యూరీ కూడా చక్కగా అందంగా ఎర్రటి రంగులో రావాలంటే అందులో ఒక బీట్రూట్ని కూడా వేసి ప్యూరీగా చేయండి. అప్పుడు ఖచ్చితంగా టొమాటో ప్యూరీ చాలా ఎర్రగా చక్కటి రంగులో వస్తుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. మనం చక్కగా ఇలా బ్రౌన్ రైస్తో కట్లెట్స్ వేసేసుకున్నాము. దూరగా వేగిపోయింది 2 వైపు కూడా. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసేయచ్చండి. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి డైరెక్ట్గా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే బ్రౌన్ రైస్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రౌన్ రైస్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బంగాళదుంప 2, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. బ్రౌన్ రైస్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన బ్రౌన్ రైస్ మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక పోపు ప్యాన్ పెట్టి అందులో కాస్త నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము, ఉడికించుకున్న బంగాళదుంపలు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ పౌడర్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ ని కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కలిపెట్టుకున్న ముద్దను చేతికి నూనె రాసుకుని కట్లెట్స్ లాగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత కలిపెట్టుకున్న బ్రెడ్ పౌడర్ లో వేసి 2 వైపులా అద్దుకొని తవ్వ మీద వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రౌన్ రైస్ కట్లెట్ రెడీ. చూసారు కదా, బ్రౌన్ రైస్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. క్రిస్పీగా వచ్చాయండి. అలాగే బంగాళదుంప కమ్మదనం కూడా ఉంది. బాగా స్పైసీగా అయితే ఉంది. అంటే మనము స్టార్టింగ్లో చక్కగా వేయించాం కదా పచ్చిమిరపకాయలు, సో దానివల్ల మంచి స్పైసీనెస్ అయితే వచ్చింది. చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.